సో నేను రీఫండ్ చేసిన కస్టమర్స్ లిస్ట్ అయితే రెడీ చేసుకున్నాను అండ్ ఎవరికైతే రీఫండ్ ఇవ్వలేదో వాళ్ళ నేమ్స్ కూడా నోట్ చేసుకున్నాను. ఇద్దరే ఉన్నారు. సో మడ్డల కృష్ణ గారు ఈయనకి రీఫండ్ చేసేసాను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. సో మడ్డల కృష్ణ గారు అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఈ రోజే నా కిందకి ఖాళీ దొరికింది. సో ఈ రోజే చేయడం జరిగింది. మడ్డల కృష్ణ గారు పూర్తిగా వీడియో చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. కంటిన్యూ చేద్దాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తా. మండుతున్నట్టుంది. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. గతంలో కూడా ప్రధాని మోడీ చేతుల మీదుగానే స్టార్ట్ అయింది. కిలోమీటర్ కూడా ప్రయాణించలేదు. వచ్చేసాడు రాడు. ఎక్కడో మారుమూల అమరావతిలో రాజధాని కడితే రాష్ట్రం నలుమూలలో ఉన్న వారికి అది రాజధాని ఎలా అవుతుంది? నువ్వేంట్రా చెప్పేది? నీ సంగతి నేను చెప్తాను. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి కలల రాజధాని సాకారం కాబోతోందని ప్రధాని అన్నారు. ఆయన ఈ ఊళ్ళో ప్రతి ఒక్కడు బాగుపడిపోయి బాధ పెట్టేస్తున్నారా? అమరావతి ఒక శక్తి. ఇప్పటికి 3వసారి ఈ శంకుస్థాపనలు చేయడం. జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ. రైమింగ్ బాగుందని వాడా. టైమింగ్ ఉంటే సరిపోదు, టైమింగ్ ఉండాలి. ఏ నోటితో తిట్టారో అదే నోటితో నేడు ప్రధాని మోడీ వీరుడు సూర్యుడు అంటూ పొగిడారు. కానీ అదే నోటితో అమరావతిని ఆకాశానికి ఎత్తేశారు. అందులో తప్పే ఉంది. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి. అమరావతి రీస్టార్ట్ పేరుతో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. దాదాపు 50,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఈ జనాలను ప్రశాంతంగా బతకనట్లేదు. నువ్వే తినే. మట్టి నీళ్లు పోస్తే ఏం స్టార్ట్ అవుతుందని గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిట్టిపోశారు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. ఏదైతేనే నాయకుల నాలుకలు సందర్భానుసారం మడత పడతాయని మరోసారి రుజువైంది. మడత పెడతారా? చూపించోసారి. సో రిసార్ట్ ఓపెనింగ్ జరిగిందా ఈరోజు ఏమైనా, లేకపోతే రీస్టార్ట్ చేశారా? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా. ఇది చంద్రబాబు గారి కథ. ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమా స్టోరీ కూడా విందాం. బ్రదర్ పవన్ కళ్యాణ్, ఇది మనము చెయ్యాలి. ఇది మనమే చెయ్యాలి. నేను మోసపోవడం మాత్రమే కాదు, పడుకోవడం మాత్రమే కాదు, అవమానపడడం మాత్రమే కాదు, నేను ఓడిపోయాను. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలేశారు. జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్ట్. ఇన్ని సంవత్సరాలు ప్రజల్ని నానా సంకల్ మళ్ళా కర్ర పెద్ద కర్రడా. మరి ఇన్ని మాటల్లో ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడారా? నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. ప్రత్యేక హోదా గురించి ఒక్కరైనా, ఇద్దరిలో ఒక్కరైనా నోరు తెరిచి మాట్లాడారా? ఇంకా వరస్ట్ 32 కేసులు ఉన్నాయి. ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య.